ఇప్పటికే ఓసారి పోస్ట్ పోన్ అయింది. 3 నెలలు లేట్ గా థియేటర్స్ కు వస్తామంటూ చెప్పిన డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు కూడా ఆ డేట్ కు వచ్చే ఛాన్స్ లేదా? ఎప్పుడు సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసి ఎక్కువ టైం తీసుకోకుండా సినిమాలు రిలీజ్ చేసే పూరి జగన్ డబుల్ ఇస్మార్ట్ కి ఎందుకంత టైం తీసుకుంటున్నాడు? ఎప్పుడో 80% షూటింగ్ అయిపోయిన సినిమా ఇంకా ఎందుకు లేట్ అవుతోంది? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మ్యూజిక్ ఒకటే బ్యాలెన్స్ అన్నారు. 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాటలు బ్యాలెన్స్ షూటింగ్ చేస్తే అంతా అయిపోతుంది అన్నారు. కానీ అసలు షూటింగే జరగడం లేదు. అవ్వాల్సిన 20% ఎప్పుడవుతుందో తెలియదు. అందుకే డబుల్ స్మార్ట్ మరోసారి పోస్ట్ పోన్ అవుతోందంటూ టాక్ స్పీడ్ అందుకుంది. ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే పూరి జగన్ ఈసారి మాత్రం ఇన్ టైంలో సినిమా కంప్లీట్ చేయలేకపోయారు. సరిగ్గా ఈ టైంకి రిలీజ్ అవ్వాల్సిన డబుల్ స్మార్ట్ జూన్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే ఇప్పుడు జూన్ కి కూడా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్నాళ్లుగా షూటింగ్ ఆపేసిన టీం మళ్లీ ఏప్రిల్లో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడంతో సినిమా ఇంకా డిలే అవుతుందన్న మాట వినిపిస్తోంది. 6 నెలలకు మించి ఏ సినిమాకి టైం తీసుకుని పూరి డబుల్ స్మార్ట్ కి మాత్రం చాలా టైం తీసుకుంటున్నారు. పోయిన సంవత్సరం సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టిన డబుల్ స్మార్ట్ ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. స్మార్ట్ శంకర్ కి మించి తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఆల్రెడీ లైగర్ తో భారీ నష్టాలతో దెబ్బతిన్న పూరి ఈసారి ఆ ఛాన్స్ తీసుకోకుండా కంటెంట్ వైజ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కరెక్షన్స్ చేస్తూ లేట్ అయినా పర్లేదని సినిమా చేస్తున్నారు. మరోవైపు రామ్ కూడా స్కందతో పెద్ద ఫ్లాపే ఫేస్ చేశారు. అందుకే ఇద్దరూ రిస్క్ తీసుకోకుండా రీషూట్స్ చేసైనా సరే ఆడియన్స్ కి నచ్చేలా సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. దాంతో మరి జూన్ కి సినిమా రిలీజ్ అవుతుందో ఇంకా లేట్ అవుతుందో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.